హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారీగా తీస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. ప్రతి నెల సుమారుగా 33,975 రూపాయలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుకోవచ్చండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఉద్యోగానికి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, మీకు ఏదైనా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ, దానితో పాటు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 47 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి ఎటువంటి ఫీ కూడా లేదండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 75% అనేది మన మెరిట్ ఆధారంగా అయితే ఆధారపడి ఉంటుందండి. దీనిలో భాగంగా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, అలాగే సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్, టీబీ హెల్త్ విజిటర్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేయండి. ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు అయితే ఎక్కువగానే రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఉద్యోగానికి ట్రై చేసే ప్రతి ఒక్కరు దీనికైతే ట్రై చేయండి. సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. మీకు ఏదైనా రికమెండేషన్ లాంటిది ఉన్నా ఉపయోగించుకోండి. అంటే ఏదైనా ఒక మాట సహాయం లాంటిది, అది మీకు ఏదైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. మొట్టమొదటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్తో పాటు లేదంటే డిప్లొమాగానే చేసి వీళ్ళ దగ్గర మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే దీనికి ఈక్వల్గా ఉన్న స్టడీ మీ దగ్గర ఉన్న అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 19,019 రూపాయలు అయితే శాలరీ ఉన్నారు. అదేవిధంగా టీబీ హెల్త్ విజిటర్ అండి, గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అయితే చేసి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకొని అలాగే ఎంపీడబ్ల్యూ కానీ, ఎల్హెచ్వి కానీ, ఏఎన్ఎంగా కానీ, హెల్త్ వర్కర్గా కానీ మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 21,900 రూపాయలు జీతం అయితే ఏమన్నారు. ఇది కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్ అండి, గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసి ఉండాలి. లేదంటే దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ మీరు చేసినా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 33,975 రూపాయల శాలరీ ఉన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. అలాగే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ విషయానికి వచ్చేవాటికి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసి ఉన్నా, లేదంటే ఆ సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 33,975 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగం కూడా కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో ఈ ఉద్యోగానికి మనం 25/4/2025 నుంచి 30/4/2025 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం అఫీషియల్గా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మనం అప్లై చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లెప్సోరీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ. సో ఇక్కడికి వచ్చేపాటికి మనం అప్లై చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, 30/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. మీరు పోస్ట్ ద్వారా వేసేదానికన్నా డైరెక్ట్గా వెళ్ళిస్తేనే మీ అప్లికేషన్ సెక్యూర్గా ఉంటుందండి. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేది ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అప్లై చేయండి. అదేవిధంగా సో మీకు మెరిట్ లిస్ట్ కానీ, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ప్రతిదీ మీకు అదే వెబ్సైట్లో అయితే అప్డేట్ ఇస్తారండి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా అడగండి. సో మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.